Welcome to our channel Catch the Fish. Speaking English is now cakewalk. ఈ వీడియోలో కూడా డైలీ లైఫ్లో ఉపయోగించేటువంటి కొన్ని యూస్ఫుల్ సెంటెన్సెస్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దయచేసి వీడియోని మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. నౌ లెట్ us స్టార్ట్ ద వీడియో. ద ఫస్ట్ వన్ ఈజ్, నువ్వు అడగకపోయినా చెప్పడం నా బాధ్యత. It is my responsibility to tell you even if you don't ask. It is my responsibility to tell you even if you don't ask. ఓకే, ఇక్కడ ఇట్ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ టు టెల్ యూ అంటే నీకు చెప్పడం నా బాధ్యత. ఈవెన్ ఇఫ్ యూ డోంట్ ఆస్క్, నువ్వు అడగకపోయినా అని వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, ఇంకెన్ని రోజులు ఉంటావు. దీని ఇంగ్లీష్లో హౌ మెనీ మోర్ డేస్ యూ విల్ స్టే. హౌ మెనీ మోర్ డేస్ యూ విల్ స్టే. ఓకే, ఇక్కడ ఇంకెన్ని రోజులు అంటున్నాం కాబట్టి హౌ మెనీ మోర్ డేస్ అని వస్తుంది. ద నెక్స్ట్ వన్ ఈజ్, నేను మిమ్మల్ని మళ్ళీ ఎప్పుడు కలవచ్చు. దీని ఇంగ్లీష్లో వెన్ కెన్ ఐ సీ యూ నెక్స్ట్ టైం. వెన్ కెన్ ఐ సీ యూ నెక్స్ట్ టైం. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, స్కూల్లో నీ స్నేహితులతో గొడవ పడకు. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. డోంట్ ఫైట్ విత్ యువర్ ఫ్రెండ్స్ ఎట్ స్కూల్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, నువ్వు ఎప్పుడూ ఆలస్యంగానే వస్తున్నావు. యు ఆర్ ఆల్వేస్ కమింగ్ లేట్. యు ఆర్ ఆల్వేస్ కమింగ్ లేట్. నువ్వు ఎప్పుడూ ఆలస్యంగానే వస్తున్నావు. ద నెక్స్ట్ వన్ ఈజ్, ఆమె చాడీలు చెప్పడంలో ఎక్స్పర్ట్. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ బ్యాక్ బైటింగ్. షీ ఈజ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ బ్యాక్ బైటింగ్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, నువ్వు సరిగా చదువుకోకపోతే టీచర్కి ఫిర్యాదు చేస్తాను. ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్. ఇఫ్ యూ డోంట్ స్టడీ ప్రాపర్లీ ఐ విల్ కంప్లైంట్ టు యువర్ టీచర్. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, నువ్వు పాలు తాగావా లేదా. డిడ్ యూ డ్రింక్ మిల్క్ ఆర్ నాట్. డిడ్ యూ డ్రింక్ మిల్క్ ఆర్ నాట్. నా ముందు ఏడుస్తూ ఉండకు. డోంట్ కీప్ క్రయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. డోంట్ కీప్ క్రయింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. ఇక్కడ కీప్ క్రయింగ్ అంటే ఏడుస్తూ ఉండడం. డోంట్ కీప్ క్రయింగ్ అంటున్నాం కాబట్టి ఏడుస్తూ ఉండకు అని వస్తుంది కదా. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, నువ్వు ఎంత నవ్వాలనుకున్నా నవ్వలేవు. దీని ఇంగ్లీష్లో యూ కాంట్ లాఫ్ హౌఎవర్ మచ్ యూ విష్ టు. యూ కాంట్ లాఫ్ హౌఎవర్ మచ్ యూ విష్ టు. ఇక్కడ హౌఎవర్ మచ్ అంటే ఎంత అనుకున్నా అని అర్థం వస్తుంది. ఓకే, ద నెక్స్ట్ వన్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. నువ్వు ఎంత తినాలనుకున్నా తినలేవు. దీని ఇంగ్లీష్లో యూ కాంట్ ఈట్ హౌఎవర్ మచ్ యూ విష్ టు. యూ కాంట్ ఈట్ హౌఎవర్ మచ్ యూ విష్ టు. నువ్వు ఎంత తినాలనుకున్నా తినలేవు. ఓకే, ద నెక్స్ట్ వన్ ఈజ్, వారు శనివారం రోజున ఆఫీస్లో ఉండరు. దీని ఇంగ్లీష్లో దే విల్ నాట్ బి ఎట్ ఆఫీస్ ఆన్ సాటర్డే. దే విల్ నాట్ బి ఎట్ ఆఫీస్ ఆన్ సాటర్డే. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, please like, share and subscribe. Keep practicing and keep learning. Have a nice